ఐవీఎఫ్లు చేసిన రాని ప్రెగ్నెన్సీలు, ఐయుఐలు చేసిన రాని ప్రెగ్నెన్సీలని మనం న్యాచురల్గా తెప్పిస్తున్నామంటే చాలామంది నమ్మలేకపోతున్నారు. అలాగే లాప్రోస్కోపీ చేసిన రాని ప్రెగ్నెన్సీలు, హిస్ట్రోస్కోపీ చేసిన రాని ప్రెగ్నెన్సీలని న్యాచురల్గా మందులతో వస్తాయి అంటే నమ్మలేకపోతున్నారు. అలాగే ఫైబ్రాయిడ్లు ఉన్న దానికి ఆపరేషన్ చేయాలి అని చెప్తున్న డాక్టర్లు ఉంటే మనం ఫైబ్రాయిడ్లు ఉన్న ఆపరేషన్లు అక్కర్లేదు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అంటే నమ్మలేకపోతున్నారు. అలాగే బయట ట్యూబుల లోపల ప్రెగ్నెన్సీలు వచ్చి ఎక్టోపిక్ అయ్యి ట్యూబ్నే తీసేస్తే మిగిలింది ఒకే ఒక ట్యూబ్ ఉంటే కూడా బయటంతా ఐవీఎఫ్లు అంటూ ఐవీఎఫ్లు చేస్తున్న రాని ప్రెగ్నెన్సీని మనం సింగిల్ ట్యూబ్ ఉన్నా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ, అది కూడా గర్భసంచిలో, ట్యూబుల్లో కాకుండా గర్భసంచిలో తెప్పిస్తున్నామంటే నమ్మలేకపోతున్నారు. అలాగే ఎన్నో రకాలుగా సిస్టులు, ఓవరీలో సిస్టులు, గెడ్డలు, హిమరేజిక్ సిస్టు, ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, ఇలా సిస్టులు గెడ్డలు వస్తూ ఇబ్బంది పెడుతుంటే వాటికి ఆపరేషన్ చేయాల్సిందే, చేసినా కూడా మళ్ళీ వస్తాయి, తిరిగి రావచ్చు, మేము గ్యారెంటీ ఇవ్వం అని చెప్తూ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళాలి బిడ్డల కోసం అని చెప్తున్న ఈ రోజుల్లో మరి సిస్టులున్నా గెడ్లున్నా కూడా వాటికి ఆపరేషన్ లేకోకుండా గెడ్డల్ని కరిగించి బిడ్డని న్యాచురల్గా రప్పిస్తాము అని మనం చెప్తుంటే నమ్మలేకపోతున్నారు. అలాగే వయసు 41 సంవత్సరాలు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అని చెప్తుంటే నమ్మలేకపోతున్నారు. అలాగే పెళ్ళి 15 సంవత్సరాలు అయినా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించగలము న్యాచురల్గా అంటే కూడా నమ్మలేకపోతున్నారు. చూడండి, ఇవన్నీ కలిపి ఒకే వ్యక్తిలో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించడానికి మనకు పట్టిన సమయము 2 నెలలు. 2 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఎలా అనేది మీరు చూడాలి. 15 నుంచి 18 లక్షలు ఖర్చు పెట్టాను సార్ బయట. 15 నుంచి 18 లక్షలు బయట ఖర్చు పెట్టాడు ఆయన. చూడండి, ఎం త్రినాథ్ గారు, ఎం మమత గారు విజయనగరం నుంచి వచ్చారు. ఆయన ఎక్స్ బిజినెస్ చేస్తారు, బోల్డ్ గుడ్లతో పని. ఆయన ఇంట్లో గుడ్లు లేవు, ఆవిడ కడుపులో గుడ్లు లేవని చెప్పారు, క్వాలిటీ లేదని చెప్పారు, గుడ్డు పనికిరాదని చెప్పారు. పొద్దున్న లేస్తే చేసేది గుడ్డుల బిజినెస్, నీకే పెద్ద గుడ్డు సున్నా పెట్టారు. 3/8/2026 ఒక వారం లోపలే స్కాన్కి వెళ్ళి చక్కగా స్కాన్ తీయించుకుంటే వాళ్ళు చెప్పారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందమ్మా, ఇది కిందటి నెలది కాదమ్మా, ఇప్పుడు వచ్చింది ఎర్లీ ప్రెగ్నెన్సీ, 5 వారాలు వచ్చింది, కూడా గర్భసంచిలో వచ్చిందమ్మా, ఇలా ఎలా వచ్చింది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది, సిస్టులు అక్కడే ఉన్నాయి, గెడ్డలు ఉన్నాయి, అయినా బిడ్డ వచ్చింది. అది కూడా ఇంతకుముందు ఎక్టోపిక్ వచ్చింది, కానీ ఈసారి వచ్చింది గర్భసంచిలో. అది కూడా 2 నెలల మందులు అన్నారు, స్కాన్లు లేవంటున్నారు, ఇంజక్షన్లు లేవంటున్నారు, అది కూడా కొరియర్లో మందులు పంపించారంటున్నారు. ఇదేమి వింతమ్మా, ఒక మ్యాజిక్ లాగా ఉంది అని చెప్పి అన్నారు. పెళ్ళయ్యి 14 ఏళ్ళు, వయసు 41 ఆయనకి. 2 ఐయుఐలు ఫెయిల్యూరు, ఒక ఐయుఐ ఫెయిల్యూరు, 2 ఐవీఎఫ్లు ఫెయిల్యూరు, ఒక లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ ఫెయిల్యూరు. అలాంటి వ్యక్తికి 2 monthsలో మందులతో, అది కూడా కొరియర్లో పెట్టిన మందులతో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎలా నమ్ముతారమ్మా వాళ్ళు? కానీ నమ్మక తప్పదు. ఇది నేను చేసిన స్కానింగ్ కాదు, అక్కడ డాక్టర్ గారు, వాళ్ళకి తెలిసిన డాక్టర్ గారు, వాళ్ళకి దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లో ఇచ్చిన రిపోర్ట్. ఇదే ఫస్టా? ఈయన 17,000 వాడు. ఇలా ఎంతోమందికి ఇచ్చాం మనం, అర్థమైందండి. 15 ఫైబ్రాయిడ్లు ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది మన దగ్గర న్యాచురల్గా. ట్యూబులు బ్లాక్ 2 బ్లాక్ అయిపోయి 2 మూసుకుపోయిన వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా. ఐవీఎఫ్లు 1, 2 కాదు, 6 ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా. డోనార్కి వెళ్ళి సరుగేట్కి వెళ్ళి కూడా రాని వాళ్ళకి ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా. వయసు 53 ఏళ్ళు ఉన్న లేడీస్ కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం, అది కూడా ట్విన్స్ న్యాచురల్గా. ఇది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. కన్ఫామ్. ఇదిగో కార్పస్ లూటియల్ సిస్ట్ ఉంది, సీడ్లింగ్ యూట్రస్ ఫైబ్రాయిడ్ ఉంది, 5 weeks ప్రెగ్నెన్సీ, గ్రావిడ్ యూట్రస్ విత్ స్మాల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ శాక్ కరస్పాండింగ్ టు 5 weeks అని ఆగస్టు 3వ తారీఖున ఇచ్చారు. కింద నెలది 5 weeks ఎందుకు అవుద్దమ్మా? కింద నెలది 5 weeks అవుద్దా?
అంతకుముందు నెల అంట నేను చూసుకోలేదంట, మధ్యలో డేట్ వచ్చిందిగా, డేట్ వచ్చినా డేట్లు వస్తాయి, డేట్లు కూడా వచ్చేస్తాయి అంట, డేట్లు వస్తాయి. మధ్యలో ట్యూబ్ తీసేయాలంట, ఎక్టోపిక్ అయిపోయిందంట. అది ఏం చెప్తారమ్మా, చాలా భయపెట్టారు సార్. ఈ వారం చాలా నలిగిపోయాం. అది కూడా మేము ప్రెగ్నెన్సీ తెప్పించిన దాన్ని కూడా భయపెట్టేశారు. ఇన్ని సమస్యలున్నా దానికి కారణమైన క్రిమి ఏమిటో గుర్తించి ఆ క్రిమిని వాళ్ళ ఒంట్లో నుంచి తొలగించి వాళ్ళ వీర్యకణము అండము పనికొచ్చేటట్టు చేసి వాళ్ళ బిడ్డ వాళ్ళకి చేతికి వచ్చేటట్టు చేసిన డాక్టర్ వైఎస్ బాబే పనికిరాడని అంటుంది. ఆవిడికి ఎలాగో తెలియదు ఐవీఎఫ్లు చేయడం, ఆపరేషన్లు చేయడం. అది పోయాక మీరు పనికిరారు, మీ వీర్యకణం పనికిరాదు, మీ అండాలు పనికిరావు, సిస్టులు ఉన్నాయి, గడ్డలు ఉన్నాయి, వయసు అయిపోయింది. కంటిన్యూ కనీసం 3-4 చేయాలి, మీరు ఆపకూడదు. 3-4 చేయాలంట, 2కే ఆపేశారని పాపం చాలా కొప్పడిపోయింది ఆవిడ. మధ్యలో మీరు విజయవాడ వెళ్తారా, మరింత కొప్పడిపోయింది ఆయన. అసలు ఆయన స్కాన్ చేయకుండా ఎట చూస్తాడు, ఆవిడకి మరీ చిరాకు వచ్చేసి. స్కాన్లు చేయకుండా ప్రెగ్నెన్సీలు తెప్పించడం ఏంటి, రోజు స్కాన్ చేయాలి కదా, 90 mm రాడ్ తోయాలా, వెళ్ళిన రోజు అండాలు లేవని చెప్పాలా, భయపెట్టాలా, తిండి లేకుండా చేయాలా, మీకు నిద్ర లేకుండా చేయాలా, 2 రోజుల తర్వాత రమ్మనాలా, వచ్చాక అండం వచ్చిందిలే అమ్మ అని చెప్పి పెరగలేదురా అని భయపెట్టాలా, మళ్ళీ 2 రోజుల తర్వాత పెరిగిందిలే అని చెప్పి పగలలేదురా అని భయపెట్టాలా. అబ్బా, మీ బ్రెయిన్లో బాంబులు వేసి మీ బ్రెయిన్ చితగొట్టేసి చివరికి ఐవీఎఫ్ చేయాలా, పనికొచ్చేది చేయండి డాక్టర్, ఎంతైనా పర్లేదు డాక్టర్ అని చెప్పి మీ జేబులో నుంచి డబ్బులు తీయించాలా, 2 లక్షలు 3 లక్షలు. మళ్ళీ మనకు తెలిసిన డాక్టర్ విజయనగరం ఉంటే అప్పుడు మళ్ళీ ఫాలోఅప్ చేసి స్కాన్ చేస్తే వచ్చింది. చూడండి, సిస్ట్ 40x25 సైజు ఉంది, 40 సిస్ట్, 40 సైజులో ఉంది సిస్ట్. బిడ్డను రప్పించాం, గెడ్ ఉన్న బెడ్ వస్తుంది అని చెప్పాం. అలాగే ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది, 14x13 ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది, అయినా ప్రెగ్నెన్సీ రప్పించాం. అదండి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.